పెంతెకోస్తు ప్రేమికులారా, ఈ దినం మనకు నేర్పించే రెండో పాఠం వాగ్దానాల నెరవేర్పు పండగ. చూడండి బైబిల్లో మాట, 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, వెళ్ళగా ఓకే పొందేదురా. నేను స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ పునరుద్ధరణ రెండో ఆశీర్వాదం ఏంటంటే, చెప్పండి, రెండో మనం నేర్పించేది ఏంటంటే, 1 కృతజ్ఞత పండగ, 2 వాగ్దానాలు నెరవేర్పు పండగ. వాగ్దానం నెరవేర్పు పండగ. యేసు ప్రభువు వారు చెప్పిన మాట వీళ్ళకి ఏమని, యెరూషలేములోనే ఉండమని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అలానే వారు ఎక్కడున్నారంట, యెరూషలేములో ఉన్నారు. అలానే ప్రేమికులారా, యెరూషలేములోనే ప్రేమికులారా అలా కనిపెట్టుకుంటూ ఉన్నారు. తండ్రి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ఏంటంట నెరవేర్చబడుతుంది. మీరు అక్కడ ఏమన్నాడు చెప్పాలా, వేచి ఉండమన్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. నా జీవితములో రక్షించబడ్డ కానుంచి ఎన్నో వాగ్దానాలు ప్రభు నీ పట్ల దేవుడు చేశాడా లేదా? నీ బిడ్డల పట్ల చేశాడు, నీ కొడుకు పట్ల చేశాడు, నీ పట్ల చేశాడు, ప్రేమికులారా నీ భార్య పట్ల చేశాడు. ప్రతి ఒక్కరి పట్ల ఎన్నో వాగ్దానాలు ప్రభు మన పట్ల చేస్తూ వచ్చాడు రక్షించబడ్డ నాటి నుండి. అయితే వినండి, విశ్వాసులమైన మనం బాప్టిజం తీసుకొని ఆగిపోకూడదు. దయచేసి బాప్టిజం తీసుకొని ఆగిపోవద్దు. అక్కడ ఏమన్నాడు, బాప్టిజం యోహాను నీళ్ళలో ఇచ్చాడు, కానీ అక్కడ అన్నాడు అగ్నిలో ఏం చేయబడాలి. మీరు బాప్టిజం అంటే ఒక క్రైస్తవుడు కేవలం బాప్టిజం మాత్రమే తీసుకొని పరిమితం అవ్వద్దు. బాప్టిజం తీసుకొని మాత్రమే అక్కడికి ఆగిపోవద్దు. ఈ అనుభవాలలోకి రావాలి. చెప్పాలా, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి రావాలి. చెప్పండి, దేంట్లో రావాలంట, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి రావాలి. ఆమెన్ చెప్పండి. నీ జీవితంలో ఏ వాగ్దానమే చేశాడో ఆ వాగ్దానం వినండి, ఖచ్చితంగా నీ పట్ల ఏం చెప్పాలా, నెరవేర్చబడుతుంది. ఎప్పుడు నెరవేర్చబడి తెలవదు. వాళ్ళకు కూడా చెప్పాడు, వాగ్దానం తండ్రి చేశాడు, మీరేమన్నాడు అక్కడ, కనిపెట్టమన్నాడు, వేచి ఉండమన్నాడు. ఎప్పుడు పంపిస్తాడో తెలవదు, కానీ వేచి ఉన్నారు. కానీ వారు ఎదురు చూపు కనిపెడుతూ దేవుడు సన్నిధిలో వారు నా ఎదురు చూచిన కారణాన్ని బట్టి తండ్రి చేసిన వాగ్దానం తండ్రి ఎక్కడ చేశాడు, యోయేలు గ్రంథంలో చేశాడు. అందరి మీద నా ఆత్మను ఏం చేస్తాడు దేవుడు, ఆ వాగ్దానము తండ్రి చేశాడు, అది నెరవేర్చబట్ట కొరకు ఖచ్చితంగా మీరు యెరూషలేములో వేచి ఉండమంటే వారు అలా వేచి ఉన్నారు. వేచి ఉన్న కారణాన్ని బట్టి తండ్రి చేసిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడింది. ఆమెన్ చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. నీ పట్ల కూడా దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడును గాక. ఎందుకు నెరవేర్చడు ఆయన, నమ్మదగిన వాడు కాబట్టి. వాగ్దానం చేసిన వాడు ఎందుకు నెరవేరుస్తాడు ఆయన, మనుషులాగా మాటిచ్చి ప్రేమికులన్నారా మోసం చేసే వ్యక్తి కాదు ఆయన. ఒక మాట చెప్పాడా, ఒక వాగ్దానం చేశాడా, 100 ఖచ్చితంగా మన పట్ల ప్రభు నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు మరలా చెప్పండి సమర్థుడు. చెప్పండి, నెరవేర్చుటకైనా వాగ్దానం చేసిన వాడు సమర్థుడు. దేనికి, నీకిచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చడానికి. ఆమెన్ చెప్పండి. నా జీవితంలో ఎన్నో నెరవేర్చాడు, మీ జీవితాలు ఎన్నో నెరవేర్చాడు కూడా బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కూడా దేవుడు మనం మైంపరచు. అయితే వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో చూడాలంటే వాగ్దానం నెరవేర్పు మీ జీవితంలో చూడాలంటే ఈ పని చేయాలి. ఏ పని అంటే, ఎబిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. త్వరగా ఓకే. ఓర్మి అవసరమై ఉన్నది. చాలండి. ఏం కావాలంట ఏముండాలంటే, వాగ్దానం నెరవేర్పు జరగాలంటే ఏముండాలి, మనకి ప్రార్థన ఉంటే సరిపోదు. ఇంత ఆత్మీయంగా నేను ఉన్నా అని చెప్పుకుంటే సరిపోదు. గంటల తరబడి ప్రార్థన చేస్తానా అని సరిపోదు.
ప్రార్థన చేస్తున్నావు చేయట్లేదని కాదు, మందిరానికి వస్తున్నావు రావట్లేదని కాదు, మరి నీకేముండాలి? ఇవన్నీ చేస్తున్నా నీకేముండాలి? మరి ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే ఓర్మి అంటే ఉరుము కాదు, ఏంటంట ఓర్పు ఉండాలి మనకి. ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తాం, మనకేముండదు? ఏముండదు. స్వయంగా సాక్షాత్తు పౌలు భక్తుడు ప్రేమిని చలవేసిన మాట, నీకు చేసిన వాగ్దానం అది నెరవేర్చబడదు. అయితే నీకు నాకు ఈ వ్యవధిలో ఏముండాలంటే ఓర్పు ఉండాలి. బి పేషెంట్. హల్లెలూయా. ఆయన నెరవేర్చబడిన వాగ్దానం ఒక్కటి కూడా లేదు బైబిల్లో. ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతూనే వచ్చింది, నెరవేర్చబడింది, నెరవేర్చబడుతుంది, నెరవేర్చబడబోతుంది. ఎవరు చేసిన వాగ్దానాలు నీ పట్ల కూడా దేవుడు ప్రేమిట్లారా నెరవేర్చు. అయితే నీకేముండాలి? మరి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఈ యొక్క గుణం పుష్కలంగా మీలో ఉండునుగాక. ఇది ఉండదుగా మనకి. ప్లేట్లు అరగ నోట్లు అరగల మనకి. దేంట్లో ప్లేట్ ఎందుకుంది? ప్లేట్ ఎందుకుందంటే వేడి అన్నం ఆర్చుకొని చల్లారినాక తినటానికి ప్లేట్ ఉంది. అంతేగాని ఉడికే అన్నం నీ నాలుగు మీద పెడితే వెంటనే పోతావు నువ్వు. తాగే వేడి గ్లాసు ఉంది, గ్లాసులో పోసుకోకుండా వడకట్ట పెట్టి డైరెక్ట్ పోసుకోవచ్చు. ఇట్లా లోపల పేగులు మాడిపోయి గ్లాస్ ఎందుకుంది? చల్లార్చుకోవడానికి ఉంది. ప్లేట్ ఎందుకుంది? అన్నం. ప్రతి క్రైస్తవుడు కూడా ఏమంట ఓర్పు ఉండాలి. హల్లెలూయా. రైట్. మూడవది ఒకటి కృతజ్ఞత పండగ. పౌలు గారు ఏ పండగ? ఏ పండగ ఇది? రెండోది వెరీ గుడ్. ఈ మందిరం గురించి చెప్పిన ఒక వాగ్దానం వచ్చింది 2022లో. నువ్వు పూనుకొని బలమైన కార్యాలు పూనుకొని విజయం నొందుదు అని చెప్పి అప్పుడు వాక్యం కూడా చెప్పి కింద 50 రోజుల ఉపవాస ప్రార్థనలో. మీకు గుర్తుందో లేదు, నాకు మాత్రం బాగా గుర్తుంది. నువ్వు పూనుకొని ఏంటంట విజయాన్ని పొందుకుంటావు అన్న మాట దావీదు చేశాడు. కానీ ఆ వాగ్దానం నేను తీసుకున్నా. ఏంటయ్యా ఆ గొప్ప వాగ్దానం అంటే అదే సంవత్సరం ఈ మందిరం కట్టబడింది. నా శక్తికి మించింది ఇది. ఒకటి ప్రేమికులారా, నాకున్నది ఏంటంటే విశ్వాసం జరగాలి పని, విశ్వాసంతో జరగాలి పని. నానిస్తాడు, అది వేరే విషయం. నానెంత చెప్పాలా? 15 లక్షలు మాత్రం ఇచ్చాడు దీనికి. దేనికి నేను చెప్పి అప్పుడు కూడా చెప్పా. సంఘం ఎంత ఇచ్చింది చెప్పాలా? చెప్పాక మీ అందరికీ మొత్తం కలిపి బయట అటు ఇటు మొత్తం కలిపి ఒక 7 లక్షలు వచ్చినాయి. మొత్తం ఎంతేనే? మొత్తం ఎంతేనే? తక్కిన అమౌంట్ అంతా కూడా ఎట్టొచ్చింది తెలవదు. కానీ పూనుకున్నాం, దేవుడు కార్యం చేసేసాడు. దేవుడు ద్వారాలు తెరుస్తాడు. సంఘం అంతే. వాగ్దానాలు ఏం చేయాలి? నమ్మాలి. ఓపిక ఉండాలి. ఓపిక అన్నిటికీ అడుగు. నీకు డాక్టర్ దగ్గర ఓపిక ఉంటుంది. అందుకే నా పేరు ఎందుకు చెప్పాలా? ఏ పేరు? అర్థం ఏంటి? రోగి కాదు పేషెంట్ అంటే. అర్థం ఏంటి అసలుకైనా? PATIENC అంటే అర్థం ఏంటి? ఓపిక. పేషెంట్కి ఏముండాలి? రాగానే డాక్టరు అర్థమవుతుందా? నీకు ఎంతున్నా ఏదున్నా కూర్చోని నువ్వు వరుస పెట్టి 100 ఉంటాయి. పేషెంట్లు ఏం చేయాలి? అందరిని దాటు కూడా పోతుందంటే వాళ్ళు అంతరు, నన్ను అంతరు. అక్కడేముండాలి నీకు? పొద్దున్న దాకా పోయి కూర్చొని చూపించుకొని వస్తానవే. ప్రభు కాడికి వచ్చారు కానీ నీకేమున్నట్లే. పేషెంట్ అంటే ఏంటంట? పేషెంట్ అంటే ఏంట్రా? ప్రైజీ ఓపిక. అది మీ అందరికి ఉండును గాక. ముందు కుటుంబాలుగా రండి మందిరానికి. ముందు రండి, కుటుంబాలుగా రండి. ఎక్కడికి? అది శాత కాదు మనకి. అంటే మళ్ళా మాలో మిడిసిపాటు. మళ్ళా మా కోపం మాత్రం ఒట్టిగా రాదు నాకు కొన్నిసార్లు. ఇక్కడ వస్తుంది మా కింద ఎందుకో మరి మీరు కలిసినాక మళ్ళీ అంతా కామన్ అయిపోయి నువ్వు తిట్టినా పడతావు. ఇక్కడే నాకు అవకాశం. ఏడా ఎందుకు? మొన్న పరివారం చెప్పా. నేను కాదు మాట ఎవరంట ఇట్ట అనుకుంటారు. అయ్యగారు మాతోని అయ్యగారు వాక్యలు పెట్టి అతను వేసేది నాకు అర్థం కాదు. వాక్యలు పెట్టేసి నాకు అర్థం కాదు.
ఈ తనుకోబట్టే ఆత్మీయత ఏంటంట, పరిపక్వత లేదు, ఎదుగుదల లేదు, బోదుగుదల లేదు. మూడోది ఏంటిది వినండి, కొత్త ఫలముల పండగ. చెప్పండి కొత్త. ఇప్పుడు మనం వచ్చే లేవియాకాండం వచ్చేసి కాండం 23వ అధ్యాయం 16వ వచనం. ఓకే 16వ వచనం. 7వ విశ్రాంతి దినం మందిరము వరకు మరుదినం వరకు మీరు 50 దినము లెక్కించి యెహోవాకు కొత్త ఫలము నైవేద్యమును అర్పించవలను. ఏ పండగ ఇది చెప్పండి, కొత్త ఫలము పండగ. ఆమేన్ చెప్పండి. కొత్త ఫలం పండగ అంటే పాత ఫలం కాదు. ఏ ఫలం తీసుకొచ్చి అర్పించారంట? కొత్త ఫలము. ఇది ఈ కొత్త ఫలము శిశువుల్లో మనకు కనపడుతుంది. ఎవరిలో? ఈ కొత్త ఫలము దేవుడు కనిపించినట్లుగా శిశువుల్లో మనకు కనపడుతుంది. ఎవరి శిశువుల్లో? యేసు ప్రభుని వెంబడించిన శిశువుల్లో ఈ కొత్త ఫలం కనపడిద్ది. వారు కొత్త ముద్దగా మార్చబడ్డారు కాబట్టి పరము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. కొత్త ముద్దగా మార్చబడారు, కొత్త ఫలం అర్పించారు. అంటే వారు ప్రాచీన స్వభావం, వారు పాప స్వభావాన్ని ఏం చెప్పాలంటే అండి, ఆ మేడగదికి వచ్చేసరికి విడిచిపెట్టేశారు, అన్ని వదిలేసేసేసారు. ఆ మేడగదిలో ప్రేమికులారా వాగ్దానం చేసిన దేవుడు సన్నిధానములో ఆడుకొచ్చేసరికల్లా వారు కొత్త ఫలముతో దేవుడికి వారుగా అర్పించుకున్నారు. కాబట్టి పరమందున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి బలముగా దిగి వచ్చాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నిజమేనా? ఎట్ట చెప్పగలుగుతారు? వాక్యములు అలాంటి ఆధారం ఉందని చూడండి ఒకసారి. అదే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. ఓకే, ఏ మనసుతో ఏక మనసుతో ఎడతెక్క ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు అడుగుతా వినండి, మిమ్మల్ని అడుగుతా. ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేసే ఆ సందర్భం శిశువుల్లో యేసు ప్రభుతో ఉన్నంత కాలం వరకు అసలు ఏక మనసు లేదు. ఉందా మీరు చెప్పండి ఒకసారి. యేసు ప్రభుతో ఉన్నంత కాలం ఈ 12 మంది శిశువులకి ఏక మనసు ఉందా లేదా? లేదు. మనం స్పష్టంగా మనకు అర్థమైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఎవరి మనసు అది? ఎవరి మనసు? ఎప్పటిదాకా? యేసు ప్రభు ఉన్నంత కాలం వీరికి ఏకం. కానీ ఆ మేడగదిలోకి వచ్చేసరికల్లా కొత్త ఫలముతో దేవుడు కల్పించుకున్నారు. ఏ మనసు? అదే కొత్త ఫలం. హల్లెలూయా. సంగమా, నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, ప్రేమికులారా, నీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, నీ పాపపు పాత పద్ధతులన్నీ విడిచిపెట్టి నిన్ను నువ్వు కొత్త ముద్దగా ప్రభు ఎదుట కనపడినప్పుడు సంగమ నూతన అభిషేకం నా దేవుడు నీకనయను అనుగ్రహిస్తాడు. ఆయన నూతన ఆత్మతో ప్రభు నింపుతాడు. విత్ ఫ్రెష్ అనాయింటింగ్ ఆయిల్ గాడ్ విల్ ఫిల్ యు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ కొత్త మనసు వచ్చినప్పుడు, కొత్త అనుభవాలు లేకున్నప్పుడు, గత అనుభవాలు లేకుండా కొత్త అనుభవాలతో ప్రభు దగ్గర నీకు నువ్వు అలా కొత్త ఫలముగా ప్రభుకు నువ్వు అర్పించుకున్నప్పుడు బలముగా దేవుని ఆత్మ వారి మీదకి మిగిల్చినట్లుగా నీ ఇంటి మీదకి, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పిల్లల బ్రతుకులో బలముగా దేవుని ఆత్మ నింపుదల చూస్తా. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నిజంగా వీరికి ఏక మనసు రాకముందు వీరి మనసులు ఎట్లని చెప్పాలా? త్వరతో చూడండి ఒకసారి లూకా సువార్త. అసలు వీరి మనసులు ఎట్లున్నాయి చూద్దాం ఒకసారి. వీరి మనసులు ఎట్లున్నాయంటే లూకా సువార్త 9వ అధ్యాయం 46. తర్కం. వీళ్ళకున్న బుద్ధి ఏంటి? శిశువులకున్న బుద్ధి ఏంటి? తర్కం. ఇంకొకటి లూకా సువార్త 22:24. లూకా సువార్త 22:24. తర్కం వాదం. తర్కం
ఎవరిలో అండి ఇది? ఎవరిలో? శిశువుల్లో. తర్కం అని తెలుసు. తర్కం అంటే ఏంటి? నేను గొప్ప, మొదట నన్ను పిలిచిండు పేదరు అంటాడు. ఫస్ట్ నేనే, మీరు అందరూ తర్వాత. ఏందా సీనియర్ దేనికి పనికి మాల సీనియర్. వాదం అంటే ఏంటి? మేము గొప్ప అంటే మేము గొప్ప. మార్క్స్ వార్త వీళ్ళ స్వభావం ఏంటి? ఒక్క గడియ కూడా ప్రార్థన చేసే స్వభావం కాదు. ఇది ఎవరిది? మరలా వచ్చి, అంటే అంతకుముందు ఒకసారి వచ్చిండు, మళ్ళీ వచ్చి ఒక్క గడియైనా మా కొరకు ఏంటంట మెలకువగా అంటే ఒక గడియ కూడా ప్రార్థన చేయలేని ఏంటంట మనస్తత్వం. అలాంటి వీళ్ళు మేడగదికి వస్తారు. ఎట్టండి ఎట్ట ఏక మనసు, ఇంకేనా ఎడతెగక. దీన్ని ఏమంటారు? కొత్త ఫలం అంటారు. దీన్ని ఏమంటారు? కొత్త ఫలం ప్రమిట్లారా. హల్లెలూయా. సంగమా, నీ పాత జీవితాన్ని నువ్వు సిలువేశాయి. నీ పాపిష్టి ప్రవర్తన సిలువేశాయి. నీ పాపిష్టి పద్ధతులు సిలువేశాయి. నీ ప్రాచీన స్వభావం సిలువేశాయి. పరిశుద్ధాత్మ దేవుడు కదలాడుతాడు నీ జీవితంలో, నీ బ్రతుకులో కదలాడుతాడు ఆయన. విస్ఫోటనమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. ఏక మనసు కొత్త ఫలముతో ప్రభువు కర్పించారంట. ఎవరాళ్ళు? అక్కడ సీక్వెన్స్ నాకు బాగా నచ్చింది. సీక్వెన్స్ ఫస్ట్ ఫస్ట్ ఎవరు అక్కడ? సీక్వెన్స్ చూడండి ఒకసారి. ఆ శిశువులు, ఇంకా 14 అమ్మ, అపోస్తుల 1:14 సీక్వెన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ సీక్వెన్స్ ఫస్ట్ 1 మీరందరూ కొందరు. సీక్వెన్స్ చాలండి. చూడండి సీక్వెన్స్ ఎంత బాగుందో. అందరూ, కొందరు, మరియా ఆయన సహోదరులు. అది ఆర్షమూలు కనుక, మా ఆర్షమూలు కనుక బైబిల్ ఇస్తే ముందు మరియం పేరు రాత్రు, కొందరకాడ. అవునా కదా? కొందరకాడ ఎవరి పేరు రాత్రు? మా ఆర్షమూలు. వాళ్ళకి కనుక బైబిల్ ఇస్తే పుణ్యతురాలు ముందు ఆమె పేరు రాత్రు ఖచ్చితంగా. అపోస్తుల కార్యం 14లో ఖచ్చితంగా ఆమె పేరు రాత్రు. తెలుసా మీ రాజు? కానీ అప్పుడండి మరియ కూడా ఎక్కడ చెప్పాలండి? 3వ స్థానంలో ఉంది. ఎక్కడ? కొందరు, అందరూ. ఇక్కడ యేసు ప్రభుకి మేము జన్మనిచ్చినాడ. కుర్చేయండి మధ్యలో, కుర్చీ ఆడ చుట్టూ చేరండి. చుట్టూ వెలిగిన అగరబత్తులు వేయండి, కొట్టండి కొబ్బరికాయలు. ఇక్కడ ఎవరు యేసు ప్రభుకి ఏమిచ్చినా, జన్మనిచ్చినా చుట్టూ చేరండి. చుట్టూ వేయండి పూలు నా మీద, పట్టండి ఆరతులు, వెలిగించండి కొవ్వొత్తులు, కొట్టండి కొబ్బరికాయలు, అర్పించండి తలనీనాలు, ఎక్కండి మెట్లు. ఏ మెట్లు? ఈ మెట్లు కాదు, గొడవల మెట్లు. హల్లెలూయా అన్నదండి మరియలో తగ్గింపు చెప్పాలి. వినండి, మరియ తర్వాత సహోదరులు అంట. అక్కడ యేసుప్రభు చెప్పాలా? మా అన్న. మీ కథ ఏంది? మీ వ్యవహారం ఏంది అనాలా? అనలే. ఒక మాట చెప్తేనండి, ఏక మనసు ఎక్కడ చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పిన తర్వాత ఏక మనసు ఎక్కడ ఉంటుందంటే, నీ ఎదుట వాళ్ళని గొప్ప చేసినప్పుడు అక్కడ ఏక మనసు ఉంటుంది. నీకంటే ఎదుట వాళ్ళు ఏం చేయాలంట? చులకనం కాదు, ఎట్టంట గొప్ప చేసినప్పుడు ఏక మనసు అక్కడ తొనికిసలాడుతుంది. నువ్వు చేయవుగా, మనం చేస్తామా? చెయ్యం. ఈ మనస్పర్ధాలు తొలగిపోవునుగాక, ఈ దుష్ట తలంపులు తొలగిపోవునుగాక. నేను చెప్పను, ఆమె చెప్పాలి. ఎవరామా? నేను చెప్పను. ఏం చెప్పవు? వాళ్ళే తగ్గించుకోవాలి.
వాళ్ళే నాకేం చేయాలి ప్రైజ్. అప్పుడే వాళ్ళు మాట్లాడుతూనే ఏంటది ఆ ప్రవర్తన ఏంటి అసలుకేనా? కొత్త ఫలము కావాలి పండగ రోజు. పెంతెకోస్తు పండగ మూడో చెప్పాలా? ఏ మనసు అంట? ఏ మనసు? కొత్త ఫలము తర్పించండి ప్రమిడ్లరా. దేవుడు నీ జీవితంలో విస్ఫోటనమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఆయన మనుషులు 120 మంది ఉన్నా కూడా గమనించండి, మనసు ఒకటైపోయింది. ఏముంటే ఒకటే మనసు అయిపోయింది. ఎడతెక్కని చెప్పాలా? చైన్ పేరు అమ్మ, చైన్ పేరు అని అర్థం ఏంటి? ఆ పేదరన్నా 4 గంటలు చేయి, మళ్ళీ నేను డ్యూటీ ఎక్కుతా అని. ఎవరు? యాకోబు. అన్నా ఇంకో 4 గంటలు చేయి, మళ్ళీ నేను జాయిన్ అవుతా. అట్లా 10 రోజులు నిరంతరాయంగా ఒక గడియ ప్రార్థన చేయలేని ఇంత బలహీనులు గొడవలకు, తర్కానికి, వివాదానికి, మనస్పర్ధలకు దారితీసే ఈ శిశువుల యొక్క మనసు అక్కడికి రాగానే, ఎక్కడ రాగానే చేంజ్. అందుకే దిగొచ్చాడు. ఎవరైనా ఏక మనసు మీ అందరికి ఉండునుగాక, మనందరికీ ప్రభు దయచేయునుగాక. అట్టి గురు మనందరి ప్రభు దయచేసి మాటలు దీవించునుగాక. ఇప్పటి వరకు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీతో మాట్లాడిన ఏ ఒక్క మాట నేను సంధిస్తే మోకరించండి. చిన్న ప్రార్థన. అయ్యా, ఏమి ఇవ్వగలుగుతాము నాయన నీకు? యేసుప్రభు బాధపడలే. సోదరుడా, నా కష్టం ఏమైపోతుంది, నా భక్తి ఏమైపోతుంది, నా ఆత్మీయత ఏమైపోతుంది, నా ఉపవాసాలు ఏమైపోతున్నాయని యేసుప్రభు ఏం బాధపడలే. 120 మంది వచ్చిన ఒకరోజు బలంగా పరిశుద్ధాత్మ దేవుడు రావటం, కోతకాల పంట. ఈరోజు వరకు అనేకులు మారుతున్నారు. ప్రార్థన చేసుకో. యేసయ్యా, నా బ్రతుకులు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండే మనసు. చేతులెత్తారా? కృతజ్ఞతగా ఉంటాను వారందరి చేతులెత్తండి. రెండవది, ఇప్పటి వరకు వాగ్దానాల విషయంలో సందేహపడ్డానయ్యా, కానీ నెరవేరుస్తావని వాక్యం ద్వారా మరొకసారి బలపరిచిన వారు చేతులెత్తండి. కొత్త ఫలం. పాత స్వభావంతో రామాకు సోదరుడా ఒక కొత్త ముద్దగా మార్చబడు. పాత ద్రాక్షరసములో కొత్త ద్రాక్షరసం పోయారు కదా. పాత వస్త్రానికి కొత్త వస్త్రం వేసి కుట్టరు కదా, కుడితే చినిగిపోయింది. 4వది, సంఘం ఆవిర్భావ దినం ఇది. 5వది, కోతకాల పండగ. ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా, మనందరిని దర్శించినందుకు వందనాలు. ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళే కృప దయచేయి. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో స్థిరపరచబడునుగాక, కార్యసిద్ధి జరుగునుగాక, తగినట్లు మనం నడుచుకోనగలిగే కృప మా అందరి మీద ఉండునుగాక. అయ్యా, మరొకసారి ఈ పెంతెకోస్తు డే రోజున ఆయన దినమందు మీరు మాకు నేర్పించిన 5 ప్రత్యక్షతలు ఎప్పుడు మా కళ్ళ ముందు ఉండునుగాక, మా హృదయములో నిక్షిప్తమై ఉండునుగాక. ఆ దిశగా మా బ్రతుకులు ఎప్పుడు నీ రాకడ పర్యాంతరం వరకు నడిపించుకోనగలిగే కృప మా అందరి మీద సదా నిలిచి ఉండునుగాక నాయన. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.